సో ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో వినాయక చవితి సంబరాలు ఎలా జరిగాయో చూపిస్తాము. ఇది 100 రూపీస్. ఇది బ్యాగ్లో పెట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. సో మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాము. మేము కూడా చాలా బాగున్నాము. సో ఈరోజు అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈరోజు డే మొత్తం వ్లాగ్ ఏమి ఉంటుంది అనేది మీకు మొత్తం చూపిస్తాను. యాక్చువల్ అయితే ఈరోజు వినాయక చవితి కదా, సో మేము ఒక చిన్న గణపతిని పెట్టాలనుకుంటున్నాము ఇంట్లో. మట్టి వినాయకుడు, మరి ఏదో ఒక వినాయకుడు, మొత్తానికి అయితే ఒక వినాయకుడు తీసుకొచ్చి పెట్టాలి ఇంట్లో. సో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి పెడుతున్నాము. సో అందుకని ఈ సంవత్సరం కూడా పెట్టాలనుకుంటున్నాము. సో లాస్ట్ ఇయర్ పెట్టలేదు, కొన్ని కారణాల వల్ల లాస్ట్ ఇయర్ పెట్టలేదు. సో ఈ సంవత్సరం అయితే పెట్టాలనుకుంటున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ అంతా ఈ రోజు వినాయక చవితి, మా ఇంట్లో వినాయక చవితి ఈ రోజు. సో ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో వినాయక చవితి సంబరాలు ఎలా జరిగాయో చూపిస్తాము. ఓకేనా? సో చూస్తూనే ఉండండి. అలాగే ఈ వీడియో చూడబోయే ముందైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. ఓకే? సో చూస్తూనే ఉండండి మన ఛానల్. ఓకేనా? సో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోయి బయట మన వినాయకుడికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తీసుకురావాలి. వినాయకుడి బొమ్మ కావచ్చు, అలాగే వినాయకుడికి పూజకు సంబంధించిన ఐటమ్స్, వినాయకుడి పూజకు సంబంధించిన ఐటమ్స్ కానీ కొన్ని తీసుకురావాలి. సో బయటికి వెళ్ళైతే ఆ సామాన్ మొత్తం తీసుకొద్దాం. ఓకేనా? ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. సో ఆ సామాన్ మొత్తం తీసుకొస్తాము. సో చూస్తూనే ఉండండి. అక్కడ సామాన్ అంతా ఏ రేట్లు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయని మీకు బయట చూపిస్తాను. ఓకేనా? చలో. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, ఇదంతా కమాన్ ఏరియా. సో ఇక్కడ గణపతికి సంబంధించిన పూజా ఐటమ్స్ కానీ ప్రతిదీ ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ తీసుకుందాము, చూద్దాం వినాయకులు ఎట్లా రేట్లో ఉన్నాయో అవన్నీ చూసి తీసుకుందాం. ఇది ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని గణపతులు. క్యారెట్ అవే ఎంత రేటు? ఇది 450 వస్తుందా? 700. ఇది కూడా 500. ఇది కూడా 500 తీసుకోవాలి. చాలా రేటు ఉన్నాయి కదా. సో అక్కడైతే గణపతి రేట్లు ఎక్కువ చెప్తారు. సో ఇక్కడ చూద్దాము. ముందుగా గణపతిని తీసుకుందాం. ఇక్కడ మట్టి గణపతులు ఉన్నాయి, చిన్న చిన్న గణపతులు చాలా ఉన్నాయి. బుజ్జి గణపతులు అన్నీ ఎట్లా మాది రేటు? ఎంత? 100, 200, అదెంత? 250. అమ్మా ఏది తీసుకుందాం రా? ఏది తీసుకుందాం చెప్పు. గణపతి ఏ గణపతి తీసుకుందాం? ఇదా, అది తీసుకుందామా, ఇవి తీసుకుందామా? ఇవి మట్టి గణపతి. సో ఇవి మట్టి గణపతులు బాగున్నాయి. అవి బాగున్నాయా? ఈ గణపతులు బాగున్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి రేట్లు అయితే చాలా చెప్తుర్రు. ముందైతే పూజ సామాన్ తీసుకుందాము. మామిడాకులు అవి తీసుకుందాం, ఇక్కడ దొరుకుతాయి. అమ్మా ఎంత? ఇవి 60-70. అది 250. చూద్దాం, వస్తాం. ముందు ఆకులు తీసుకున్నాం.
మామిడాకులు తీసుకునేది. చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు. సో మట్టి గణపతులు ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. మామిడాకులు తీసుకుందాం ముందుగా. మామిడాకులు సో అక్కడైతే ఉన్నాయి మామిడాకులు, అక్కడ అమ్ముతున్నాడు కదా. సో అక్కడ మామిడాకులు భయ్యా. అయ్యో మొత్తం ఆకులన్నీ ఖరాబ్ ఉన్నాయి కదా. చూద్దాం మంచిగా ఉంటాయి. ఎంత వీళ్ళకి మస్తు చెప్తున్నాం. ఇక్కడ పూజ సామాన్ కొంచెం ఉన్నది. ఎంత ఇస్తావు మొత్తం? 50 రూపాయలా? 30 రూపాయలు తీసుకొని 40 రూపాయలు 30 రూపాయలు తీసుకుని. ఈ ఆకు కొంచెం ఎక్కువ, ఇది ఒక 4-5 ఇచ్చే ఎక్కువ. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా, ఇది మన గణపతికి పూజలో వాడే పత్రి అనమాట. సో పత్రి మొత్తం ఒకే దగ్గర దొరుకుతుంది. ఇట్లా అంతా తీసుకొచ్చి అమ్ముతారనమాట. ఇట్లా తీసుకోవాలి. కవర్లో పెట్టి ఎల్లక్కాయనా? ఇప్పుడు ఇష్టం 50-40 తీసుకోవాలి. పూజ సామాన్ అయితే ఇక్కడ తీసుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ గణపతిని తీసుకోవాలి, పూలు తీసుకోవాలి. ఎట్లా అమ్మా? ఎట్లా ఇది ఈ గణపతి ఎట్లా 400, 600? వామో మస్తు రేటు. గణపతి ఏది తీసుకుందాం? మట్టి తీసుకుందామా? మట్టి గణపతి తీసుకుందాం. అమ్ముగా మట్టి గణపతి తీసుకుందామా? సరే చలో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మట్టి గణపతి తీసుకుంటాము. అన్న దగ్గర మామిడాకులకు పైసలు లేదని మామిడాకులు ఇక్కడ పెట్టుకున్నాడు. మామిడాకులు తీసుకోదాం. ఇక్కడ మట్టి గణపతి కొంచెం తక్కువ చెప్పింది. సో తీసుకుందాం ఇక్కడ మట్టి గణపతి ఒకటి. సో మా వాళ్ళకి గణపతి ఇక్కడ నచ్చింది అంట, చూద్దాము. గణపతి ఎందుకు అన్న? ఇది ఎంత ఇస్తున్నావు? 200 తక్కువ చూడు, తక్కువ అయ్యేటట్టు ఉండదు. చూసి చెప్తారులే వాళ్ళు. కానీ 200 అంట గణపతి. ఆ వద్దులే గణపతి ఎందుకు చెప్పి ఇది ఇచ్చారు. 180 150 తీసుకో. ఫ్రెండ్స్ ఇది చూసిరా, తుమ్మికూర అంటారు ఇది. సో ఈ తుమ్మికూర ఖచ్చితంగా వినాయక చవితి రోజు వండుతారు మా తెలంగాణలో. ఇది 150 అంట, 150. చూద్దాం ఇది తీసుకున్నాం 100 రూపీస్. ఇది 100 రూపీస్. ఇది బ్యాగ్లో పెట్టుకో. సరిపోతాయి సార్. గణపతిని తీసుకున్నాము.
ఓకే 100 అంటే అది చాలా అయిపోయింది సార్ మీరు అయిపోయినాయి 100 రూపాయలు. ఓకే డన్. నేను ఇంకా ఎప్పుడో పొద్దున్న లేచినా అనుకుంటున్నాను. నేను వచ్చినాక నేను లేవలేవాట స్నానం చేస్తామంట. ఇంకా అసలే లేదు. గణపతిని తీసుకున్నాము. ఇప్పుడు అరటి పండ్లు తీసుకున్నాం, కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాం, అట్లాగా పువ్వులు కూడా తీసుకొని పోదాం. ఒక 2 డజన్లు ఇచ్చి అలాగే ఇచ్చి డజన్. కొన్ని పువ్వులు తీసుకొని పోదాం. ఇక్కడ పువ్వులు అయితే సరిపోతాయి గణపతికి. చామంతులు గులాబీలు అలాగలా ఇచ్చింది. ఏదైనా మలపదండ చూపెట్టి బడతో ఒకటి లోపలికి ఇంకోటి ఇచ్చేసి ఇంకో 100 గ్రాములు లడ్డూలు తీసుకుంటాం. ఒకటి 80 అంట, 160. ఇది 80 అంట. సో ఒకటి తీసుకుందాం. దేదాం వరకు 80 వాళ్ళు. అదే నువ్వు తీసుకోవచ్చున్నా లడ్డు పంపిణీ పడుతుందా? ఓకే ఓకే. సో ఒక లడ్డు తీసుకుందాం. అయిపోతుంది. అమ్మలు ఇక్కడ హాయ్ చెప్పు. తీసిరు కదా. ఇంకా సామాన్ తీసుకుని అయితే వచ్చేసినాము. నెక్స్ట్ గణపతిని పెట్టేసి గణపతి పూజ చేసుకోవాలి. ఓకేనా? సో చూపిస్తాం మా ఇంట్లో పూజ ఎట్లా ఉంటుందో. అమ్మా ఇక్కడ వచ్చేసి ఇక తోరణం కట్టాలి ఇప్పుడు. సో మామిడాకులు అయితే తెచ్చుకున్నాం కదా, ఈ మామిడాకులు మంచిగా కడిగేసి తోరణం కట్టాలి ఇప్పుడు దీన్ని. ఇగో ఇంకా ప్రతి పండగ స్టార్ట్ అయిందంటే చాలు మామిడి తోరణాలు ఉండాలి కంపల్సరీ ఇంటికి. నువ్వు ఇప్పాలి. ఇప్పుడు నువ్వే ఇప్పు. మనకు పండగ స్టార్ట్ అయిందంటే చాలు ఇంకా ఇంటికి మామిడి తోరణం కడితే ఇంకా ఒక పండగ వాతావరణం ఉంటుంది. సో అందుకని చెప్పి మామిడాకులు అయితే కొనుక్కొచ్చినాము. అదే ఊర్లో ఉన్నాము. మంచి పట్టుకో ఊర్లో ఉన్నామనుకో ఈ మామిడాకులు అయితే ఇంకా చెట్లకు ఎక్కి తెంపుకోవచ్చు అనమాట. ఇక్కడ కాబట్టి కొనుక్కొని వచ్చాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, పిల్లలను తీసుకొని మళ్ళీ బయటకు పోవాలంటే కష్టం. అమ్మ కథలకు నాన్న పిల్లలు ఉన్నారు కదా, పిల్లలను తీసుకొని మళ్ళీ బయటకు పోవాలంటే కష్టం. మళ్ళీ ఈ పిల్లలు కూడా వదలరు ఇంకా. అందుకని చెప్పేసి మామిడాకులు కూడా ఇక్కడ కొనుక్కున్నాము. దాంతోపాటు కొంచెం పూజ సామాన్ కూడా కొనుక్కున్నాం అనమాట. సో పూజ సామాన్ కొనుక్కున్నాం. ఇప్పుడు అయితే మామిడాకులు కడిగేసి మొత్తం కడిగినాము. ఇవి కడిగేసి మొత్తం అన్ని తోరణం పెట్టేద్దాం అక్కడ. ఓకేనా? సో చూస్తూనే ఉండండి. మంచిగా రుద్దావి ఫ్రెండ్స్. ఇక్కడ మా వినాయక చవితి రోజు మన తెలంగాణలో అయితే పాశం చేస్తారు. ఇక పాశానికి ఇట్లా ఇది గోధుమ పిండి అనమాట. గోధుమ పిండి ఇట్లా మెత్తగా పూరి పిండిలో పిసికి దాన్ని ఇట్లా చేతుల మీద తాలికలు చేస్తారు. చూసి ఇక్కడ తాలికలు చేస్తారు కదా. సో ఇట్లా తాలికలు చేస్తారు అనమాట. సో అట్లా తాలికలు చేసుకుంటే పొడి పిండిలో వేసేస్తారు. నువ్వేం చేస్తున్నావు దేవి? సో ఇట్లా తాలికలు చేసి పొడి పిండిలో వేసుకుంటారు అనమాట. చూపిస్తా. అట్లా వేసుకోవాలన్నమాట పాశంకి. సో మా తెలంగాణలో అయితే పాశం అంటారు దాన్ని. సో చూపిస్తాం. ఇది గోధుమ పిండి. పిండి అయితే ఇట్లా కలుపుకోవాలి ముందు. సాగుతుంది అట్లా చపాతీకి పిండిలాగా కలుపుకోవాలి మొత్తం. దాన్ని ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇట్లా తాలికల్లా చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని. ఎక్కువ తాలికలు చేసుకుంటే బాగుంటుంది పాశం.
ఫ్రెండ్స్ ఇగో తాలికలు చేసుకున్న తర్వాత మొత్తం ఇట్లా చేసుకోవాలన్నమాట. కొన్ని ఉండ్రాళ్ళ టైపు, కొన్ని అట్లా తాలికల్లాగా చేసుకొని ఇట్లా మొత్తం ఇట్లా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి, గాలికి ఆరబెట్టేసుకోవాలి. చూసిరు కదా, ఇవన్నీ గాలికి ఆరబెట్టిన అనమాట. గాలికి ఆరబెడితే కొంచెం అన్నీ ఫ్రీ అయితే అనమాట, వండేటప్పుడు మంచిగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. సో ప్రాసెస్ చూపిస్తాం ఫ్రెండ్స్. ఇది చూసిరా, తుమ్మికూర అంటారు ఇది. సో ఈ తుమ్మికూర ఖచ్చితంగా వినాయక చవితి రోజు వండుతారు మా తెలంగాణలో. చూసిరు కదా, ఇదంతా తెంపి పెట్టారు. ఇప్పుడు తుమ్మికూర అట్లాగే ఇంకోటి ఇక చింతకాయలు. ఈ చింతకాయలు తెలుసు కదా, చింతకాయలు చట్నీ చేస్తారు. తుమ్మికూర ఖచ్చితంగా వండుతారు అనమాట. ఏం వేసిన ఇప్పుడు ఇలా కొబ్బరి బెల్లము గసాలు నీళ్లు వేడి పెట్టేసుకొని దీంట్లో బెల్లం, కొబ్బరి, ఇగో ఇందాక చేసుకున్నాం తాలికలు, ఆ తాలికలు ఇవి వచ్చేసి కొబ్బరి, మేము కుడుకంటాము. సో ఇవి ఎండు కొబ్బరి అనమాట. ఇట్లా ముక్కలు చేసుకొని వేసుకున్నది. అట్లాగే దీంట్లో గసగసాలు వేసుకున్నాం. గసగసాలు ఇంకా ఏమంటారు అవి బాదాం పప్పు అవి ఉంటాయి కదా, బాదాం, కిస్మిస్, కాజు అవన్నీ ఉంటాయి కదా. సో డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఈ మొత్తం మంచి ఉడికిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా పిండి వేసుకోవాలి దాంట్లో డైరెక్ట్. ఇక ఈ పిండి ఇక్కడ ఈ పిండి ఉంది కదా, ఇది ఎక్స్ట్రా పిండి అనమాట. ఎక్స్ట్రా దాంట్లో పోసేసుకోవాలి. ఇంకా డైరెక్ట్ పోసుకొని బాగా ఉడికించాలన్నమాట. ఇది కలిపి ఉడికించేసేయాలి. సో ఇది మొత్తం పిండి పోసిన తర్వాత ఇట్లా అయిపోయింది, రెడీ అవుతుంది. పాశం అయితే రెడీ అయిపోయింది. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు దీన్ని. సో మా సైడ్ అయితే పాశం అంటారు దీన్ని. సో వినాయకుడికి ప్రసాదం అన్నమాట. ఇప్పుడు ఇది స్వీట్ ఐటమ్. పెట్టి మా ఇంటికి వచ్చిన అతిథులు అనమాట. మా వినాయక చవితి పండగకి మా దేవుడు ప్రసాదం తినడానికి వచ్చిన అనమాట వీళ్ళంతా. శివసార్ పెట్టాడు, తిన్నా. యశోదావత్సలో హరి చతుర్భుజాత్రచక్రాసీ గదా దేవకీనందన శ్రీజనః నందౌ రజజనానందీ సచ్చిదానంద విగ్రహః నవనీత విలిప్తాంగో నవనీత. మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా చేసుకున్నాము. సో చూసారు కదా. సో స్వామివారికి పూజ అయితే అయిపోయింది. ఇంకా ప్రసాదం కూడా అందరికి ఇచ్చేసాము. మా వాళ్ళకి, మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం అయితే ఇచ్చేసాము. సో మా పాపకి లైట్గా జ్వరం వచ్చింది. సో ఇప్పుడైతే కొంచెం మెడిసిన్స్ తీసుకోవాలి. ఆహా, చెల్లెకి జ్వరం తక్కువ కాకపోతే మండే రోజు స్కూల్ పోరని అదేంటి ఆమె జ్వరం తక్కువ ఎందుకు? ఎందుకంటే మా చెల్లె ఇక మా పాపకి జ్వరం వచ్చింది. మామూలుగా హాస్పిటల్కి పోయి వచ్చాం అనమాట. ఇప్పుడే ఇక సిరప్ తీసుకొని వచ్చాం లైట్గా. ఇప్పుడు పోయమని చెప్పిండు సిరప్. అది అమ్మో అది తక్కువ అవుతుందా? నువ్వు చేసి మొక్కినావారా? మొక్కలే అక్కడ దసరాకు మొక్కాలి.
పోయాలి వృత్తినా మధ్య మధ్య వృత్తినా దగ్గర చదువు దగ్గర ఇక్కడ తీసుకుని అంతా కనిపిస్తామా ఆంటీ కనబడతలే ఇక్కడ విషయం దగ్గర విషయం చదువు కనిపిస్తారు. ఓకే ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మేమైతే వినాయక చవితి పండుగ అయితే ఈవినింగ్ చేసేసుకున్నాము. అంటే మా తెలంగాణలో కొంతమంది మార్నింగ్ చేస్తారు, కొంతమంది ఈవినింగ్ చేస్తారు అన్నమాట పూజ అనేది. సో మేమైతే ఈవినింగ్ చేసేసాము. అట్లాగే మా తెలంగాణలో ఉండే వంటకం అనమాట పాశం ఉండేసరికి మధ్యాహ్నం అవుతుంది. సో మేము విగ్రహం మొత్తం రెడీ చేసుకొని దేవుడికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంకోటి ఏంటంటే మా చిన్న పాపకు కొంచెం జ్వరం వచ్చింది అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం ఈ పిల్ల డల్గా ఉండేవి, పొద్దున్న నుంచి పడుకొనే ఉంది. అందుకే జస్ట్ ఇందాకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చిన. ఇప్పుడే వెళ్ళి మందులు తీసుకొని వచ్చినాము. ఇంకా మందులు అయితే తాగిపించినాం, కానీ అందుకే కొంచెం లేట్ అయిందనమాట పూజ. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటుంది, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ బాయ్. ఫోటోది అట్లనే బాయ్ బాయ్ చెప్పొద్దు. దేవా శ్రీ Yeah.